ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈరోజు మా పెళ్లి రోజు. ఓ అయితే నేను చేస్తాగా నీ పెళ్ళి. రేయ్, ఏం జరుగుతుందో ఇక్కడ చేది? రేయ్, మీరేంటారు ఇక్కడ? వెళ్ళండి. రాజశేఖర్, ఏంటి? సార్, కార్డ్స్ అడి డబ్బులు పోగొట్టుకున్నాను. దానికోసం ఇంటికి రౌడీలను పంపించి నన్ను లాక్కొచ్చి ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టమని బెదిరిస్తున్నాడు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ లోఫర్ గాడు. అందుకని ఇంటికి రౌడీలను పంపిస్తావా? చిన్న పెద్ద అనేది ఏమీ లేదా? తన మన అనే భేదం చూడక్కర్లేదా? సారీ రాజశేఖర్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు మావాడు. రే, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదురా, కొంతమంది మనుషులు కూడా ముఖ్యమే. అప్పు చేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటే దండేసి దండం పెట్టాలా? ఈరోజు వీణ్ణి, రేపు వీడి కూతురుని ఎత్తుకొస్తాను. రే, తాగావా? సాదేవ్ అన్నా, వీడిని బయటికి తీసుకెళ్ళు. సరే అన్నా, పద బయటికెళ్దాం. పోరా. పదనా. సారీ రాజశేఖర్, రండి కూర్చోండి. పర్వాలేదండి, నిలబడతాను. పర్లేదు, రండి సార్, కూర్చోండి సార్, రండి. రాజశేఖర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. మీరేం చేస్తారులేండి, ఒక పెద్ద మనిషి విలువ ఇంకో పెద్ద మనిషికి కానీ తెలియదు. వాడు అన్నదానికి మీరేం బాధపడకండి. ఒక్కడే కొడుకు, అల్లారు ముద్దుగా పెంచాం. ఫైనాన్స్ కార్పొరేషన్లో రికవరీ చేయడం కష్టమని రికవరీ చేయడానికి రౌడీలను పెట్టాం. ఆ రౌడీలతో తిరిగి వీడు రౌడీలా తయారయ్యాడు. అందుకే మీతో అలా బిహేవ్ చేశాడు. నేను అప్పు తీసుకోలేదండి, కార్డ్స్ ఆడి పోగొట్టుకున్నాను. దానికి మీ వాడు ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టమంటున్నాడు. అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. తప్పు, 100% తప్పు. ఈరోజు తీసుకున్నారు, రేపు తీరుస్తారు. ఒక 4 రోజులు వెనక ముందుగా అప్పు తప్పకుండా తీరుస్తాను కదా. మీ వాడు మా ఇంటికి రౌడీలను పంపించి అవమానించడం సబబా చెప్పండి. అందుకే తప్పన్నాను కదా, తన తరపున నేను సారీ చెప్తున్నాను. సర్లే, వదిలేండి. ఏం తీసుకుంటారు? విస్కీ? వద్దండి, ఇంటికి వెళ్ళాలి. ఈరోజు మా పెళ్లి రోజు, గుళ్ళో పూజ ఉంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్రెడీ 7 అయిపోయింది, పూజ అయిపోయి ఉంటుంది. వెళ్ళినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మా ఇంటి దగ్గరే తీర్థం తీసుకొని వెళ్దురు. మంచి ఫారెన్ విస్కీ ఉంది. ఇంకేం ఆలోచించకండి, పదండి వెళ్దాం. రండి సార్, ప్లీజ్ రండి. రండి సార్, మీ పెళ్లి రోజు ఎంజాయ్ చేద్దాం. రండి. గొంతులోకి విస్కీ చుక్క దిగ్గానే అమృతం దిగినట్టు అనిపిస్తుందండి. చుక్కలు చుక్కలు కాదు, పెగ్గులు పెగ్గులు ఎత్తిపోసుకోండి. విస్కీ ఎంత తాగినా హ్యాంగ్ ఓవర్ ఉండదు. తాపిగా తాగండి. భలేవాళ్లే. నేను మహా అయితే పెగ్గు అరపెగ్గు తాగుతానండి. మీ బోటోళ్ళతో కూర్చున్నప్పుడే 1, 2, 3 వరకు వెళ్తుంది. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడ, నా కూతురు భోంచేయకుండా నా కోసం వెయిట్ చేస్తుంటారు. పర్లేదు, తీసుకోండి. నెమ్మదిగా వెళ్దు, రిలాక్స్ అవ్వండి. మీరు పోవడానికి వెహికల్ కూడా లేదు కదా, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? ఇందులో శ్రమేముంది? కొడుకు చేసిన తప్పులకి తండ్రిగా నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. వాడు మిమ్మల్ని పిలిచి బెదిరించాడు. వాడు చేసింది ఎంత పెద్ద తప్పో దాన్ని కొంతైనా దిద్దుకోవాలి కదా. అందుకే నేనే స్వయంగా వచ్చి ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. అవును, మీ అమ్మాయికి జాబ్ వచ్చిందని విన్నాను. అవునండి, కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. మీ కొడుకు కూడా ఇంజనీరే కదా, మీకేమలేండి. మీ ఇంట్లో అందరికీ సరస్వతి కటాక్షం ఉంది.
అవును, మీ కొడుకు వేరే కాపురం పెట్టాడంట. ఎక్కడుంటే ఏంట్లేండి? మేము తిని తినక అర్ధాకలతో చదివించి వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశానండి. కానీ వాడికి రెక్కలు రాగానే లవ్ మ్యారేజ్ చేసుకుని ఎగిరిపోయాడు. లవ్ మ్యారేజ్ అంటే నా భార్య ధరణి వద్దంది. సరే, తను పాతకాలం మనిషి, నా గురించి తెలుసు కదా, నేను కొంచెం మోడర్న్గా ఆలోచిస్తాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఒకప్పుడు అండి, కానీ ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ కాలేజెస్. ఆ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతానండి. అందుకే నేనే ఇనిషియేట్ తీసుకుని వాళ్ళిద్దరికీ లవ్ మ్యారేజ్ చేస్తే ఇంట్లో చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి తుర్రుమన్నారు. తాగండి. మనకు వయసు వచ్చాక తోడుంటారని పెంచి పెద్ద చేస్తాం. కానీ వాళ్ళు లవ్ గివ్ అని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మన కంట్రోల్లో ఏమీ లేదండి. కానీ మీ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఆగండి. దారం లేకుండానే గాలి పట్టాలు ఎగరేస్తారు. ఇంకా అబ్బాయిలను ఎగరేసుకోపోవడంలో ఆశ్చర్యం ఏముంది? వాళ్ళకి ఎంత సింపుల్ అంటే పొగడం రాసుకున్నంత ఈజీ అండి. అలా రాసేసుకుని ఎగరేసుకుపోయిన అమ్మాయి పేరేంటో తెలుసా అండి? దీప. నా ఇంట్లో దీపం లేకుండా చేసింది. అబ్బాయి కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈడొచ్చిన పిల్ల అలా చేస్తే ఎలా తలెత్తుకుని తిరగాలి? అవునండి, ఎన్ని అప్పులున్నా తలెత్తుకుని తిరగచ్చు, కానీ ఆడపిల్ల తప్పు చేస్తే మాత్రం తలెత్తుకోలేం. అలా తలదించుకునే పరిస్థితి ఎవరికి రావద్దంటే ఆడపిల్లకి ఈడు రాగానే పెళ్లి చేసేయాలి. ఎన్ని రోజులకైనా ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. పెళ్ళైతే మీ కూతురు కూడా వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. అవును, పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది. ఇది తీసుకోండి. మీతో ఉండాల్సిన అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇక పెళ్లి చేసే కూతురు కూడా వెళ్ళిపోతే అప్పుడు మీరు ఒంటరివారు అయిపోతారు. అందుకే నేను బాగా ఆలోచించి నీకు ఒక మాట చెప్తున్నాను. ఓ మంచి ఇల్లరకు ఉండే అల్లుణ్ణి వెతుక్కోండి. మీ అమ్మాయి బాగా చదివింది కూడా, అందంగా ఉంటుంది, ఉద్యోగం కూడా చేస్తుంది, డబ్బులు కూడా సంపాదిస్తుంది. ఇంత లక్షణమైన పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. అమ్మాయిని వేరే ఇంటికి పంపించే బదులు అబ్బాయిని మీ ఇంటికి తెచ్చుకోండి. కరెక్టే, కానీ ఇల్లరికం అంటే అందుకు మా ఆవిడ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? కీర్తి కూడా మీ కూతురే కదా. నేను తేలిగ్గా వచ్చానండి, అందుకే ఇల్లరికం అల్లుడంటే తనకి చిన్న చూపు, లోకువ. అవును, ఏదైనా సులభంగా దొరికితే విలువ ఉండదు అంటారు. అసలు నేనంటేనే లెక్కలే సార్. నా భార్య నా కూతురు ముందే నా మీద అరుస్తుంది. అందుకే మా ఇంట్లో నా మీద పెద్దగా విలువ ఉండదు. ఒకవేళ ఏదో విధంగా ఒప్పించి ఇల్లరికం తెచ్చుకున్నాం అనుకోండి, తిండి బట్ట పెడితే ఎవడన్నా వస్తాడండి? ఆస్తుపాస్తులు ఇవ్వద్దు. తీసుకోండి. ఇసుకి పిగ్గు వేస్తే భలే లాజిక్ పట్టావయ్యా. అల్లుడింటికి మీరే వెళ్ళి ఉండండి. ఈ ఐడియా ఏదో బాగుందండి. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. నాకు కూడా కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుంది. పైగా ఒకే ఇంట్లో ఉంటూ బోరు కొడుతుంది. అది సరిగాని పిల్లనిచ్చే మావని ఇల్లరికం తెచ్చుకునే అల్లుడు దొరకాలి కదా. అలాంటి ఇల్లు ఉండాలి కదా. ఉంది.